దేవుని పాదాలు పట్టుకో. బిడ్డలు విజయవంతులు అవుతారు, ఉద్యోగస్తులు అవుతారు, గజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు. నువ్వు దేవుని పాదాలు పట్టుకో, నీ రెక్కలను దేవుడు బలపరుస్తాడు, నీ పంటను ఆశీర్వదిస్తాడు, నీ గదులు ధాన్యముతో నింపబడతాయి, నీ ఎద్దులు బొరుగులు లాగుతాయి, నీ బిడ్డలు నగరకై చెక్కబడిన మూల కంబాల వలె ఉంటారు. వీళ్ళ చేను బాగా పండిందండి, సమృద్ధిగా ఉందండి, వీరు సంతోషంగా ఉండారండి, సమృద్ధి కలిగి ఉండారండి అనే మాట శత్రువు వింటే నీ మీద కాలు దూగుతాడా? నీ మీదకి వస్తాడా? అసలు నీ వెంక చూడటానికి భయపడ్డావు. దేవునితో అంటగట్టబడిన వారు అలా ఉన్నారు. రాజదండములు రాజులను ఏలేవారుగా. ఏమండి, తన బిడ్డల్ని అలాంటి దండలుగా మార్చేశాడండి యోసేపు. రాజు ఫరోనే, ఏలింది ఎవరు? నెబుకద్నెజరు రాజే. ప్రధానులకు అధిపతి దానియేలు దేవుని బిడ్డల్ని ఏలికలుగా మార్చేశాడు.